అమెరికా ప్రభుత్వం పలు కీలక వీసా కేటగిరీల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచింది. H1B, L1 వంటి వీసాలకు ఇప్పటివరకు ఉన్నటువంటి వేగవంతమైన ప్రాసెసింగ్ రుసుమును మరింత పెంచుతున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. ఈ సవరించిన ఫీజులు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని ఈ పెంపు చేసినట్లు యుఎస్ సిఐఎస్ స్పష్టం చేసింది. ఇక వీసా దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించేందుకు వసూలు చేసే ప్రీమియం ఛార్జీలను సవరించినట్లు తెలిపింది. H1B, L1తో పాటు O1, P1, TN వంటి ఉద్యోగ సంబంధిత వీసాలపై ఈ మార్పులు వర్తించనున్నాయి. విద్యార్థులు, సందర్శకుల వీసాల కేటగిరీలోనూ ప్రీమియం ప్రాసెసింగ్ రుసుములను పెంచింది. F1, J1 వంటి వీసాల దరఖాస్తులపై కూడా అదనపు వ్యయం పడనుంది. ఈ ఫీజు పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రీమియం సేవలను మెరుగుపరచడానికి వినియోగిస్తామని USCIS పేర్కొంది. ఇక ఈ నిర్ణయంతో భారత్తో పాటు ఇతర దేశాల విద్యార్థులు, వృత్తి నిపుణులపై ఆర్థిక భారం పెరగనుంది.